గ్రామం అయినటువంటి జాలారిపేట పెయిందర్పేట మత్స్య పారిశ్రామిక సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షుడు. ఈ ప్రెస్ మీటింగ్ గల ప్రధాన కారణం విశాఖ దక్షిణ నియోజకవర్గం అత్యధికలో జాలర్లో ఎవరిని ఇక్కడి నుంచి అసెంబ్లీ స్థానానికి పంపించాలన్నా జాలార్ల ఓట్లతో మాత్రమే. ఇప్పటికే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా జాలార్ల ఓట్లతో అనేక మందిని పంపించాం. అదే దశలో ఇవాళ దక్షిణ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు మా గోడును అర్థం చేసుకుని జనసేన అధినేత వంశీకృష్ణ యాదవ్ గారు వద్దు అంటే దాన్ని అర్థం చేసుకుని ఆపినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అతన్ని ఆపమండానికి కూడా కక్షపూరిత మాత్రమే, వ్యక్తిగత కక్షలు కూడా కాదు. ఆయన ఏనాడు మా ప్రాంతాన్ని దర్శించలేదు. ఆయన ఎవరో మా స్త్రీలకు, మా ఆడపిల్లలకు కానీ ఎవరికీ తెలియదు. అలాంటి తెలియని వ్యక్తిని ఇచ్చి ఇక్కడ మీ ప్రాంతాన్ని, ఈ ప్రాంతాన్ని ఓడించి మీ గౌరవాన్ని పోగొట్టుకోకండి అని మీకు మనం చేస్తున్నాను. మీరు మమ్మల్ని ఆదుకున్న వ్యక్తి, మా జాలార తాలూకా పేదరికాన్ని గ్రహించిన వ్యక్తి, మాకు ఇప్పటికే నేనున్నాను మీకని పర్వాలేదని చెప్పుకున్న వ్యక్తి, అనేక సంవత్సరాల నుంచి జాలర్లో ఈ విశాఖపట్నాన్ని ప్రారంభించిన పాపం అమాయకులు అలాగే పేదరికులు కూరుకుపోయారని చెప్పి మా కోసం అన్ని సమస్యల మీద పరిష్కారం చేస్తున్న వ్యక్తికి టికెట్ ఇవ్వండి. అతన్ని గెలిపించి మీకు 170 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యునిగా అత్యధిక మెజార్టీతో గెలిపించి జాలర్ తరఫున మీకు హామీ ఇస్తున్నాను. నేను ఈరోజు ముసల్మాన్ కమ్యూనిటీ మన జాలారికల సంక్షేమ సంఘానికి సెక్రటరీని. ఆల్రెడీ ఈరోజు మన జనసేన నాయకుడైనటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మేము కోరేది ఏంటంటే, గతంలో మేము కూడా ఇలాగా పత్రికా విలేకరులతో కానీ మీడియా సోదరులతో కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ దక్షిణ నియోజకవర్గంలో మాకు ఎటువంటి సహకారాలు అందించలేని వ్యక్తిని, ఎక్కడో ఈ కాన్సెన్సీకి సంబంధం లేని వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి మీరు పెట్టడం బాగాలేదని చెప్పేసి ముందుగా చెప్పడం జరిగింది. దయచేసి మా బాధ, మా ఆవేదన, మా మనోభావాలను అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే ఆయనకి టికెట్ ఆపినందుకు మేము మనసా వాచా కర్మన మా ముసల్మాన్ కమ్యూనిటీ తరఫున అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందువల్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అంటే, 2 సార్లు ఎమ్మెల్యే కింద ఓడిపోయిన వ్యక్తిని ఈ రోజు మా దగ్గరకు వచ్చి మా కాన్స్టిట్యున్సీలోనే ఆయనకి టికెట్ ఇవ్వడమైతే, ఆయన ఒక ప్రతి విషయం కూడా ఆచితూచి అడుగేసిన వ్యక్తి ఈ రోజు తప్పు ఎందుకు చేస్తున్నాడో తెలియడం లేదు మాకు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మా కాన్స్టిట్యున్సీలోని మా బాధ, మా ఆవేదన అర్థం చేసుకుని మా కాన్స్టిట్యున్సీలోని మీ పార్టీ కోసం ఎవరు పనిచేసినా సరే, మీరు ఎవరు టికెట్ ఇచ్చినా సరే వాళ్ళని మేము అందరూ ఎక్కించి అసెంబ్లీకి పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు మాత్రం ఇది మాత్రం ఆయన టికెట్ ఇస్తే మటుకు మేము ఘోర పరాజయం మాత్రం చేయడం మాత్రం కారణం. ఎందుకంటే పార్టీనైనా సరే మేము వీడి, మీ మీద అభిమానం ఉన్నా ఏది ఉన్నా సరే, పార్టీని వీడైనా సరే మేము ఆయన ఓడించే పని అయితే చేస్తాం. దయచేసి మీరు మా బాధ ఆవేదన అర్థం చేసుకున్నారు కనుక మీకు మనసా వాచా కర్మలా కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇలాంటి మీరు టికెట్ ఆపినందుకు.